హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సంయుక్త సెషన్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పదవి చేపట్టిన 6 వారాల్లో తాను చేసిన పనులు, సాధించిన విజయాలను గురించి ఆయన చెప్పారు. 4 ఏళ్లు, 8 ఏళ్లలో సాధించిన దానికంటే ఎక్కువగా తాను ఈ 43 రోజుల్లోనే సాధించినట్టు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. ఈ సందర్భంగా పలు దేశాలపై విధిస్తున్న సుంకాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేస్తామని వెల్లడించారు. కొన్ని దేశాలు దశాబ్దాల పాటు మాపై టారిఫ్లు విధిస్తున్నాయి. ఇప్పుడు మా సమయం వచ్చింది. సగటున చూస్తే ఐరోపా సమాఖ్య, చైనా, బ్రెజిల్, భారత్ వంటి చాలా దేశాలు మా నుంచి అధికంగా వసూలు చేస్తున్నాయి. భారత్ మాపై 100% పైగా ఆటో టారిఫ్లు విధించింది. అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదు. అందుకే ఏప్రిల్ 2 నుంచి ఆయా దేశాలపై మేం కూడా ప్రతీకార సుంకాలు విధిస్తాం. వాళ్ళు ఎంత విధిస్తే మేము అంతే వసూలు చేస్తాం. అమెరికా మరింత సంపన్నంగా మారుతుంది. గొప్ప దేశంగా మళ్ళీ అవతరిస్తుంది. వాస్తవానికి ఏప్రిల్ 1 నుంచే అమలు చేయాలని భావించాం. కానీ ఏప్రిల్ ఫూల్ అనే మీమ్స్ బారిన పడలేను అని ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఇన్ఫ్లేషన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నష్టాన్ని తిప్పికొట్టి అమెరికాను మళ్లీ రేసులోకి తీసుకురావడానికి నేను ప్రతిరోజు పోరాడుతున్నాను. అలాగే సరిహద్దుల నుంచి అక్రమ వలసలు కూడా ఆగిపోయాయంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా అంతకుముందు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ట్రంప్కు ఘన స్వాగతం పలికారు. ట్రంప్ వస్తున్న సమయంలో అమెరికా, అమెరికా, అమెరికా అంటూ నినాదాలు చేశారు. దీంతో సభా ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. ఇదిలా ఉంటే కెనడా, మెక్సికోల వస్తువులపై సుంకాల పెంపు అమలును మరో నెల వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టారిఫ్ అంశంపై మొదట మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో ట్రంప్ చర్చలు జరిపారు. 25% టారిఫ్లను ఒక నెల వాయిదా వేస్తున్నట్లు తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. అనంతరం కెనడా వస్తువులపై కూడా సుంకాల విధింపును మరో నెల రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికోలపై సుంకాల విధింపు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. కెనడా, మెక్సికోలపై సుంకాల అమలు వాయిదా వేయడం ఇది రెండోసారి. మరోవైపు ట్రంప్ సుంకాలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్తో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగినప్పటికీ కెనడా, అమెరికాల మధ్య భవిష్యత్తులో వాణిజ్య యుద్ధం కొనసాగే అవకాశం ఉందన్నారు. సుంకాల అమలును నెల రోజులు వాయిదా వేస్తామని అమెరికా సంకేతాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ అమెరికా దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో మార్పు లేదన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.